విజేత మహిళల అందుల భారత క్రికెట్ జట్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బంది పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించి ఒక్కో మహిళా క్రికెటర్కు 5 లక్షల చొప్పున, శిక్షకులకు 2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. అల్లూరు జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు లోయలో పడి 9 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు, కేంద్రం నుంచి మరో 2 లక్షల రూపాయలు క్షతగాత్రులకు పరిహారంగా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు ప్రధానికి ఎందుకు కనిపించడం లేదని ట్విట్టర్ వేదికగా ఆమె ప్రశ్నించారు. సూపర్ 6 హామీల పేరిట ప్రభుత్వం చేసిన మోసాలపై ప్రధాని నోరెందుకు మెదపడం లేదని ఆమె ప్రశ్నించారు. 95 ఏళ్ల వయసులో గ్రామ సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించిన రామచంద్రారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ప్రజాసేవ చేసేందుకు వయసు అడ్డురాదని నిరూపించారంటూ కొనియాడారు. కాగా గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం గ్రామ సర్పంచ్గా ఎన్నికైన సంగతి తెలిసింది. విమాన ఛార్జీల నియంత్రణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. విమాన టికెట్ల ఛార్జీలను ఏడాది పొడవునా నియంత్రించలేమని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ నగర పర్యటనలో ఉన్న అఖిలేష్ యాదవ్ జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ రాజకీయ, జాతీయ అంశాలపై చర్చించినట్టు సమాచారం. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7 గంటలకు జరగనున్న ఫుట్బాల్ మ్యాచ్లో లియోనెల్ మెస్సీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.